సో అందరం అయితే రెడీ అయిపోయినాము. రూమ్లో మంచిగా తినేసాము. తినేసి రూమ్కి వచ్చాము. రూమ్కి వచ్చి రెడీ అయిపోయినాము. ఇప్పుడు వచ్చి టైం 12-10 అవుతుంది ఆల్మోస్ట్. అందరం రెడీ అయిపోయి రాజగోపురం స్టార్ట్ అయినాము. కరెక్ట్గా మా రూమ్ నుంచి 5 నిమిషాలు నడిస్తే రాజగోపురం వస్తుంది. మీకు రూమ్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా వచ్చే పని అయితే ఆ గూగుల్ మ్యాప్స్ లొకేషను అట్లాగే ఆ రూమ్ ఓనర్ నెంబర్ కూడా పెడతాను, కాంటాక్ట్ అవ్వండి కావాలనుకుంటే. సో ఇక్కడ నుంచి అయితే 5 మినిట్స్ అనమాట మాకు. కరెక్ట్గా ఇప్పుడు ఆ వీధి ఉంది, అక్కడ నుంచి లెఫ్ట్ తిరిగితే రాజగోపురం వచ్చేస్తుంది అనమాట మాకు. మనకి మా రూమ్ నుంచి కూడా కనిపిస్తుంది. రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. రాజగోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి స్టార్ట్ అవుతారు. పోయినసారి కూడా అట్టే చేసాము. సో ఏరా మీ ఇద్దరికి ఫస్ట్ టైం కదా? ఫస్ట్ టైం మాకు. ఇప్పటి వరకు అంతా జర్నీ అంతా ప్లెజెంట్ గా జరిగింది. ఏడు నుంచి ఇంకా హ్యాపీ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో హర హర మహాదేవ్ శంభో శంకర. సో ఇందా చెప్పాను కదా, మనం ఆ కార్ దగ్గర లెఫ్ట్ లో స్ట్రీట్ వస్తుంది. ఆ స్ట్రీట్ లో ఫస్ట్ రైట్ లో మన రూమ్ అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడి నుంచి లెఫ్ట్ తిరిగితే మనకి స్ట్రైట్గా ఒక గోపురం కనిపిస్తుంది కదా, దీన్నే రాజగోపురం అంటారు. ఇది మెయిన్ గోపురం అనమాట. అందరూ ఇక్కడే కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి స్టార్ట్ చేస్తారనమాట గిరి ప్రదక్షిణ అనేది. సో ఇక్కడైతే చెప్పాను కదా, డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి మనకి అరుణాచలంలో కూడా. సో ఫైనల్గా మనమైతే రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. వచ్చే దారిలో మనకి ఇట్లా కొబ్బరికాయ, దీపం, అగరత్తులు అమ్ముతారు. సెట్ 70 రూపాయలు అంట, తీసుకున్నాము. సో ఇంకా అక్కడ మీకు జూమ్ వేస్తుంది చూడండి, ఇక్కడ ఉంది కదా ఈ ప్లేస్లో మనం కూడా కొబ్బరికాయ, అగరత్తులు, కర్పూరం వెలిగించేసి ఇంకా ఈ డైరెక్షన్లో మనం లెఫ్ట్ సైడ్ అక్కడి నుంచి వచ్చేసాక ఇట్లా లెఫ్ట్లో గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాము. ఇంకా కొబ్బరికాయ కొట్టాక మిగతా వీడియో కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడైతే గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాము. రోడ్డు చూడండి అసలు ఎంత వరస్ట్గా ఉందో. మనం గిరి ప్రదర్శన స్టార్ట్ చేశాక మనకు తగిలే ఫస్ట్ సర్కిల్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందరకు పోయి రైట్ తిరిగితే మనకి మెయిన్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే మెయిన్ రోడ్ వస్తుంది. ఇందాక కూడా స్టార్ట్ అయినట్టే, కాకపోతే ఇక్కడ నుంచి అయితే మనకి రోడ్స్ అయితే వెడల్పుగా ఇట్లా ఉంటది అనమాట. మనము ఇంద్రలింగం దగ్గర స్టార్ట్ అయినాం అనమాట. ఇప్పుడు ఇది వచ్చి కమరాజర్ స్టాచ్యూ అనే ఏరియా. సో ఇప్పుడు మనకి ఎక్కడైతే రెడ్ కలర్ పిన్ అయితే పాయింట్ చేస్తున్నారో అంత దూరం వచ్చినట్టు అనమాట. ఈ బోర్డు ఎవ్రీ 1 కిలోమీటర్ అయ్యేటప్పటికి మనకి బోర్డు అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడైతే టైం 1:44 అవుతుంది. ఇప్పుడైతే మనం 2 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి. ఇప్పుడు మన రాజగోపురం నుంచి ఇప్పుడు అయితే మనం జస్ట్ 2 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము. ఎరా అక్షయ్ ఎట్టుంది? బాగుంది. ప్రజెంట్ అయితే అంతా శివాన్ని తెలుసుకుంటూ స్టార్ట్ అయ్యాం కాబట్టి ఏమంతగా అనిపించడం లేదు. ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. చేతో ఓకే, ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. సో ఫైనల్గా అయితే వాయులింగంకి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇప్పుడే వాయులింగం చూసుకున్నాం అనమాట. చూసుకొని
అందరికీ ఎనర్జీ లెవెల్స్ అనేవి మొత్తం డౌన్ అయిపోయినాయి. ఇందాకేమో అక్కడ మసాజ్ ఆ మసాజ్ చేయించుకున్నాం కదా, ఆ మసాజ్ అనేది జస్ట్ అడిక్షన్. ఒకసారి చేయించుకున్నాం, సరే ఇంకోసారి కూడా చేయించుకున్నాం అని చెప్పి మళ్ళీ ఇంకోసారి కూడా చేయించుకున్నాం. అదే ఛార్జ్ ఎట్లాగంటే 7 minutes చేస్తాడు, 50 రూపాయలు ఛార్జ్. సరే అట్లా 2 సార్లు చేయించుకున్నాం. టెంపరీగా అంతే రిలీఫ్. ఆడి నుంచి మళ్ళీ ఆడికి వచ్చే లోపల మళ్ళీ పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి. చెప్పు అక్షయ్, నువ్వు చేసుకున్నావు కదా, ఏంది ఇది? బాగుంది. అప్పుడు 7 minutes చాలా బాగుంటుంది, తర్వాత మళ్ళీ నార్మల్, బ్యాక్ టు నార్మల్. అది ఈడు చేయించుకుందామంటే ఈడు వద్దన్నాడు మా వాడు చేయించుకోమంటే. భయంకరంగా నిద్ర వస్తాం. ఇంకో పాయింట్, అందరికి కళ్ళ మీద ఉంది నిద్ర. సరేలే అని చెప్పి ఇంకా వాయిలింగ్ అని చూసుకొని ఇక్కడ ఇట్లా వేసున్నారు అనమాట, టెంట్లు లాగా ఫుట్పాత్స్ మీద. సో ఇక్కడ అయితే రెస్ట్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ అయితే ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే మార్నింగ్ 6 కావచ్చింది అనమాట. ఫైనల్గా అయితే కుబేర్లింగం ఈ ఏరియాకి వచ్చాము. మధ్యలో అయితే కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. మా వాళ్ళు ఎవరు వాళ్ళు కాలేదు, ఫుల్ అలసిపోయినాము. ఇదిగోండి మీకు బోర్డు కూడా ఉంటుంది కుబేర్లింగం అని. సో ఇంకా ఎంత డిస్టెన్స్ మిగిలిందంటే ఇంకా 3.8 kilometers మిగిలిందనమాట. మళ్ళీ మనం దర్శనంకి వెళ్ళే దగ్గరికి. సో ఇప్పుడే అయితే కుబేర్లింగం అయితే దర్శనం చేసుకొని ఇంకా మనం మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చాం అనమాట. అసలు మోక్ష మార్గం దగ్గర క్యూ చూడంగానే అసలు ఫస్ట్ పోదాం వద్దా అనిపించేది అంటుంది. దాదాపు అసలు ఒక 2-3 లైన్స్ అయితే మనకి రౌండ్స్ అయితే తిప్పాడు అనమాట ఈ క్యూని. దీని స్పెషాలిటీ అనమాట ఇది గూగుల్ ట్రాన్స్లేట్లోకి వెళ్ళి ట్రాన్స్లేట్ చేసుకోండి. ఫైనల్ గా ఈగర్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. సో మొత్తానికి అయితే మోక్ష మార్గం అయితే నేను కూడా దూరేసి వచ్చేసాను అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ రష్ ఉండింది, అసలు కుదరలేదు. కాబట్టి ఈసారి అట్టేం ట్రై చేయాలా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేయాలా అనుకొని ఈసారి వెళ్ళాను అనమాట. నేను మా ఫ్రెండ్ చైతన్య వెళ్ళాము. సో మోక్ష మార్గంలో వెళ్ళే ముందర వరకు కూడా భయం వేసింది, అబ్బా మనకు అవసరమా, మనం పడదాం మళ్ళా ఇరుక్కోపోతే ఎట్టా అని. కానీ అదంతా జస్ట్ సింపుల్ టెక్నిక్, చాలా సింపుల్ టెక్నిక్. ఫస్ట్ ఒక పెద్ద బాక్స్ లాగా ఉంటది, దాని నుంచి చిన్న బాక్స్. ఫస్ట్ మన ఆర్మ్స్ ఉంటాయి కదా, ఆర్మ్స్ బయట పెట్టేసి ఆర్మ్స్ సపోర్ట్ తో మిగతా బాడీని బయటికి లాగితే సరిపోద్ది. సో చైతు నువ్వు కూడా చెప్పాను, నువ్వు కూడా నాకన్నా ముందర చైతు వెళ్ళాడు. ఒకవేళ నేను ఇరుక్కోపోయినా వీడు లాగొచ్చని ఫస్ట్ వీడిని పంపించా. నువ్వు చెప్పురా చైతు. అదైతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ గానే ఉంటది, ఈజీగానే ఉంటది ఫ్రెండ్స్. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా దూరొచ్చు, ఎవరు భయపడక్కర్లేదు. ఎవరు భయపడబల్లా అసలు. అది ఫస్ట్ నేను చాలా భయం వేసాను, నా పర్సనాలిటీ తెలుసు కదా, కొంచెం లావుగా ఉంటా. నేను చాలా భయం వేసా, పడతా అని. అసలు ఈజీగా వచ్చేసాను బయటికి. ఇంకోటి ఏంటంటే అక్కడ పూజారి ఉన్నాడు అనమాట, ఆయన ఫోటోలు తీసుకుంటే అరస్తున్నాడు. అందుకే మా ఫ్రెండ్ ని ఇంకో అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి చేత ఫోటోలు తీసుకున్నాము. తర్వాత మళ్ళీ అబ్బాయి పోతా అన్నాడు. సో ఆ అబ్బాయి కోసం మేము వెయిట్ చేస్తాము. దారిలో పోతా ఉంటే అరుణాచలం ఇంకా టెంపుల్ వచ్చేస్తుంది అనగా ఈ కొత్తగా ఈ స్టాచ్యూ కనిపించింది. స్టాచ్యూ దగ్గర ఈ జెండా కూడా కనిపించింది. ఈయన ఎవరో తెలిస్తే మీకు కమెంట్ చేయండి. అట్లాగే ఏ పార్టీకి సంబంధించిన అయినా కూడా కమెంట్ చేయండి ఎవరైనా తెలిస్తే. సో ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనకి ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ నుంచి నేరుగా వెళ్తే ఇంకొక 1 kilometer మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోతాం. మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోద్ది. మీకు అక్కడ చూసుకోవచ్చు గిరివలం పాత్ అని కూడా అక్కడ పెట్టినారు, బస్సు నాకు కనిపిస్తుంది. ఇదిగోండి గిరివలం పాత్ అని పెట్టినారు. సో ఇంకొక 1/2 hourలో మనమైతే మన టెంపుల్కి అయితే రీచ్ అయిపోతాము. ఆ సర్కిల్ నుంచి ఆ నంది ఉంది కదా, ఆ నంది సర్కిల్ నుంచి ముందర రాగానే మనకి కన్ఫ్యూజన్ అయితే వస్తుంది అనమాట, రైట్ పోవాలా లెఫ్ట్ పోవాలా అని. సో మనం అయితే లెఫ్టే పోవాలన్నమాట. మీకు వైట్ కలర్ బార్డర్ కూడా వేసి ఉంటారనమాట రోడ్డు మీద. లేదు అంటే మీకు ఇంకా ఈజీగా అయితే గిరివలం పాత్ అని పెట్టుంటారు, అది కన్ఫ్యూజన్గా ఉంటుంది లెఫ్ట్ పోవాలి రైట్ పోవాలని. కాబట్టి ఆ సర్కిల్ నుంచి మనం లెఫ్ట్లోనే పోవాలి.
సో మేమైతే ఇప్పుడే టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. గిరి ప్రదక్షిణ చేసుకున్నాక ఎంటర్ అవగానే మనకైతే బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది స్వామివారి పుష్కరిది. ఇంక ఇదేమో మనం ఇచ్చిన ఎంట్రన్స్ అన్నమాట. మనం క్యూలో ఎంటర్ అవగానే రైట్ సైడ్ అయితే మనకు ఒక ఎంట్రన్స్ వస్తుంది నంది కన్నా ముందరే. ఇది వచ్చి రమణ మహర్షి గారు ధ్యానం చేసుకున్న గుడి. ఇది వచ్చి పాతాళ లింగం గుడి అంటారు అనమాట. ఈ మండపం వస్తుంది. మండపం లోపల మనకి గుడి అయితే ఉంటదన్నమాట. మీరు మండపం కూడా చూడండి ఎంత బాగుంటుందో. ఆర్కిటెక్చర్ కానీ ఆ శిల్పకళ కానీ చాలా బాగుంటది. ఇంకా ఈ లోపలికి వెళ్తే మాత్రం మనం రమణ మహర్షి గారు ధ్యానం చేసిన గుడి అనమాట. నేను కూడా అయితే ఇక్కడ 2-3 ఫోటోలు అయితే తీసుకున్నాను. ఇది వచ్చి టెంపుల్ హిస్టరీ. అయితే శివుడి దర్శనం అయిపోయింది. ఆ స్టార్టింగ్ నుంచి మనకైతే మళ్ళీ క్యూ ఉంటది అనమాట. బయట రాగానే ఈ టెంపుల్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ అనమాట. రెండింటికి ఒకటే టికెట్, రెండింటికి 50 రూపీస్ టికెట్ అనమాట. జనరల్ టికెట్ కూడా ఉంటది కానీ అది ఎక్కువ టైం పడుతుంది. సో ఇంకైతే మనం అమ్మవారి దర్శనం కూడా చేసుకొని లోపల చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అనమాట. అవి కూడా అయితే కవర్ చేసాము. ఈ చిన్న చిన్న టెంపుల్స్ లో కూడా కొన్ని శివాలయాలు, కొన్ని వచ్చి కాలభైరవ స్వామి కూడా ఉంటది. సో ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది అనమాట. సో నేనైతే మళ్ళీ సెకండ్ టైం దర్శనంకి వెళ్తా ఉన్నాను. మా రూమ్ నుంచి మళ్ళీ ఫ్రెష్గా రెడీ అయ్యి మళ్ళీ దర్శనంకి అయితే వెళ్తా ఉన్నాను అనమాట. సో మా ఫ్రెండ్స్ని అడిగాను, నేరా మీరు వస్తారా అంటే, నేను రాలేనురా, నువ్వు ఒక్కడే పోయేసి వచ్చాయన్నాడు. సో ఇంకా అందుకని నేను ఒక్కనే దర్శనానికి అయితే పోతా ఉన్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడంతా అరుణాచలంలో డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి అనమాట. ఎక్కడికక్కడ రోడ్స్ అన్ని మొత్తం కొత్తవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సెంట్రల్ డ్రైనేజ్ అయ్యి వస్తే రోడ్లన్నీ తవ్వేస్తున్నారు అనమాట. సో మీరు ఇప్పుడు మేమంటే ఏం వేసుకోవాలి, సాక్సులు కానీ ఏం కాదు. మామూలుగా ఇక్కడ షాప్ ఉండే సాక్సులు కూడా అమ్ముతా ఉంటారు రోడ్డు మీద కూడా. ఒకవేళ మీకు ఏమన్నా ఇబ్బంది, నేను ఒట్టి కాళ్ళ మీద నడవలేను అనుకుంటే సాక్స్లు వేసుకొని నడవండి. చెప్పులు అయితే వేసుకొని నడవబాకండి. ఎందుకంటే డివోషనల్ ప్లేస్ కదా, మనం డివోషన్ గానే పోతా ఉన్నాము. కొందరు అయితే చెప్పులు వేసుకొని నడుస్తున్నారు, కానీ అది మంచిది కాదు చెప్పులు వేసుకొని నడవడము. సో మెయిన్ గోపురం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ 2-2.5 కిలోమీటర్ మాత్రం రోడ్ అయితే మరీ వరస్ట్ గా ఉంటది. తర్వాత ఒక 1/2 కిలోమీటర్ మాత్రం యావరేజ్ గా ఉంటది. ఇంకా అక్కడి నుంచి అయితే రోడ్ మళ్ళీ బాగుంటది అనమాట. ఇంకా ఆ ఒక్క స్ట్రెచ్ మాత్రం బాగోదు. ఇంకా లోకల్ గా కూడా చిన్న చిన్న గొంతులు ఉంటాయి కదా, అక్కడ కూడా అయితే డెవలప్మెంట్ వర్క్స్ అయితే చేస్తా ఉన్నారు అనమాట. సో ఇప్పుడైతే మా రూమ్ నుంచి నేను గోపురం దగ్గరికి వెళ్తా ఉన్నాను అనమాట. జస్ట్ ఒక 5 మినిట్స్ నడిస్తే మా రూమ్ నుంచి గోపురం అయితే వస్తుంది. చూడొచ్చు ఇక్కడ రోడ్లన్నీ కూడా ఇట్లా ఉన్నాయి పరిస్థితులు. సో కేర్ఫుల్ గా నడవండి. ఇప్పుడే అయితే చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. ఈ సైక్లోన్ మరి మాన్సూన్ సీజన్ అర్థం కావట్లేదు. నిన్న మేము వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ఫుల్ క్లౌడీగా, గాల్లో అట్లా విండీగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ మంత్ లో వస్తున్నప్పుడు, లేదంటే ఈ టైంలో వస్తున్నప్పుడు బెటర్ అన్న అంబ్రిల్లా అట్లాంటివి కూడా క్యారీ చేయండి. ఇంకో విషయం, గుడిలోకి ఫోన్స్ అయితే అలో ఉంది, కాకపోతే లోపల తీయడానికి లేదు, బయట అన్న వీడియోలు తీసుకోవచ్చు. ఇంకా గుడిలో ప్రసాదాలు కూడా అమ్ముతారనమాట. ఆల్రెడీ నేను మార్నింగ్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఫైనల్ గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. మనం టెంపుల్ గోపురం దగ్గరికి మార్నింగ్ ఎక్కడైతే మనం కొబ్బరికాయ స్టార్ట్ అయినామో సేమ్ అదే గోపురం అనమాట. ఇప్పుడు కూడా జస్ట్ మా రూమ్ నుంచి ఒక 10 మినిట్స్ కూడా పట్టదు. 5 to 10 మినిట్స్ లోపు అయితే రీచ్ అయిపోగలం. సో ఇప్పుడు మార్నింగ్ మనం కొబ్బరికాయలు కొట్టిన ప్లేస్ ఉంది కదా, అదైతే కాదు, దాని పక్కన చిన్న స్ట్రీట్ వస్తుంది. ఆ స్ట్రీట్ లో నుంచి అయితే మనం దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. సో మార్నింగ్ అయితే మనం అక్కడ కొబ్బరికాయ స్టార్ట్ అయినాం కదా. సో ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ మనకి రథం వస్తుంది అనమాట. ఈ రథం పక్కనే మనకి బైక్స్ వస్తున్నాయి కదా, ఈ ప్లేస్, ఆ ప్లేస్ నుంచి అయితే క్యూ స్టార్ట్ అవుతుంది అనమాట. నేనైతే ఇప్పుడు 50 రూపీస్ దర్శనంకి వెళ్తా ఉన్నాను అనమాట. మామూలు దర్శనంకి అయితే ఎవరిని పోవద్దని చెప్తాను. ఎందుకంటే మామూలు దర్శనం పోతే
ఎన్ని గోపురాలు ఉన్నాయో అన్ని గోపురాలు చుట్టూ తిప్పిస్తున్నాడు. పైగా 4 hours టైం పడుతుంది. అదే 50 రూపీస్ దర్శనం అనుకోండి, ఒక 2.5 hours లో అయితే దర్శనం అయితే అయిపోతుంది అనమాట. సో చూడండి, ఇదే అనమాట టెంపుల్. ఇది వచ్చి రాజగోపురం అనమాట. అంటే ఇది వచ్చి ఈస్ట్ సైడ్ టెంపుల్, ఈస్ట్ సైడ్ గోపురం అనమాట. సో ఇదే అనమాట మనం వచ్చిన నుంచి వచ్చి తూర్పు రాజగోపురం అనమాట. సో ఇంకా ఇక్కడ రాగానే నేను ఇక్కడ చెప్పాను కదా నంది అని, ఇదే అనమాట నంది. ఇక్కడ అయితే మనకి నంది పూజ అనేది కూడా జరుగుతుంది అనమాట. నా అదృష్టం ఏంటంటే ఈరోజు ఇక్కడ స్వామివారి ఊరేగింపు కూడా జరుగుతుంది. ఇది రోజు జరుగుతుందో తెలియదు, నా అదృష్టం భావిస్తున్నాం అనమాట. మొత్తం అమ్మవారు, వినాయకుడు, శివుడు అందరూ ప్రతి ఒక్క దేవుడు ఊరేగింపు అయితే జరిగిందనమాట. నేనైతే నా లక్కగానే భావిస్తున్నాను. ఎందుకంటే అప్పటి వరకు నాకు ఆలోచన వెళ్ళకపోదని అప్పటికప్పుడు ఒక 1 hour ముందర అప్పటికప్పుడు రెడీ అయ్యి వెళ్ళానమాట. సో ఇది నాకు దేవుడు ఇచ్చిన వరం అనే అనుకుంటున్నాను. సో మీరు చూడొచ్చు, మీరు కూడా చూడండి. ఇంక ఇదేమో లోపల ఉందన్నమాట, ఒక నంది ఎంట్రన్స్ లో. అసలు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తే నాకు మైండ్ అసలు అంత స్టన్ అయిపోయినాను. మీరు ఎవరైనా శ్రీకాళహస్తికి వెళ్ళుంటే సేమ్ ఇదే మాదిరి ఉంటుంది అనమాట. శ్రీకాళహస్తిలో కూడా ఆర్కిటెక్చర్ కానీ. సో ఫైనల్ గా అయితే నాకు సెకండ్ టైం అయితే దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఇంకా దర్శనం అయిపోయాక నేనైతే మా రూమ్ కి వెళ్ళే దారిలో నేను ఇక్కడైతే ఈ హోటల్ రికమెండ్ చేస్తాను, మైసూర్ అయ్యంగర్ హోటల్ అన్నమాట. ఈ హోటల్ అయితే 150 years ఓల్డ్. నేనైతే ఒక ప్లేట్ మినీ ఇడ్లీ సాంబార్ అట్లాగే ఒక దోశ అయితే తిన్నాను. బిల్ అయితే 150 అయింది. టేస్ట్ అయితే వర్త్ సూపర్ గా ఉందన్నమాట. రమణ మహర్షి గారు కూడా ఇక్కడ భోజనం చేశారు. అంత ఓల్డ్ హోటల్. ఇప్పటివరకు నా వీడియో చూశారు కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.